కుటుంబ విలువలకు తిలోదకాలు ఇస్తారా? ఇంత వెన్నెముక లేని జీవితాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పురుషులము మేము ప్రవర్తించగలుగుతామని ఏ విధంగా నువ్వు మాట్లాడగలుగుతావు రాధాకృష్ణ? మా మగతనాన్ని గేలి చేస్తేవి, మా స్త్రీల యొక్క శీలాన్ని శంకిస్తేవి, మమ్మలను రాజకీయ నపుంసకులుగా చేస్తేవి, మా భార్యలను వ్యభిచారులు చేస్తేవి. వ్యభిచారులు చేసినావు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మహిళ ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని యొక్క భార్యనో, చెల్లెలో, బిడ్డనో. ఇంతమంది మహిళలను ఇంత పెద్ద వారి శీలాన్ని శంకించే విధంగా, చాలా బాధ పెట్టే విధంగా, మానసికంగా క్షోభకు గురి చేస్తే రాష్ట్రంలో దాదాపు మాటలు అనుకుంటున్నావు కాదు. ఏ ఆడవాళ్ళను మాట్లాడినా పరాయి ఆడవాళ్ళు కూడా చాలా సీరియస్గా కోపగించుకుంటారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలను ఈ విధంగా బాధిస్తే వీరి కన్నీటి చుక్కలు నిన్ను సర్వనాశనం చేస్తాయి. సర్వనాశనం చేస్తాయి. ద్రౌపది కంట్లో నుంచి వచ్చిన కన్నీళ్ళు సర్వనాశనం చేసింది కురు సామ్రాజ్యాన్ని. సీతమ్మ కళ్ళల్లోంచి వచ్చిన కన్నీటి చుక్క లంకా దహనం చేసింది. రావణంతటి గొప్ప శక్తిశాలిని, అంతటి పాండిత్యం కలిగిన పండితుణ్ణి మరణం. నువ్వెంత, నీ బతుకెంత?